హాయ్ అండి. నమస్తే. మీ సాయి కొండల్. ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే, ముఖ్యంగా పరీక్షలు. విద్యార్థులకి పరీక్ష విధానం. సో, ఈ పరీక్ష విధానంలో చాలామంది మార్కులు తక్కువొస్తున్నాయని, ఎవరైనా ఉంటే పక్క పిల్లలతోని పోల్చడం ఇలాంటివి చేస్తుంటారు. పేరెంట్స్‌కి ప్రత్యేకంగా దీని గురించి చెప్పేది పేరెంట్స్ చెప్తున్నాం. ఈ టైంలో గనక విద్యార్థుల్ని ఈరోజే అని కాదు, ప్రతిరోజు స్కూల్ నుంచి ఇంటికి రాగానే కామన్‌గా వాళ్ళు చేసే పని అయిపోయిన తర్వాత, కాలకృత్యాలు తీసుకున్న తర్వాత, స్నాక్స్ తిన్న తర్వాత, స్కూల్‌లో ఏం చెబుతున్నారు అనేది ఒక్క 10 నిమిషాలు, 5 నిమిషాలు గనక వాళ్ళ కోసం కేటాయిస్తే మీరు, వారి జీవితం అనేది భవిష్యత్తు బాగుంటుంది. లేకపోతే వాళ్ళు ఏం చదువుతున్నారో, ఏం రాస్తున్నారో కనీసం వాళ్ళ ఇంటికొచ్చిన తర్వాత పుస్తకం కూడా తీయకపోతే చాలా దారుణం. ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది వచ్చి పేరెంట్స్ చెప్తూ ఉంటారు. మా వోడు ఏం చదువుతాడు ఇంటి దగ్గర, టీవీ చూస్తున్నాడు, సెల్ ఫోన్ పట్టుకుంటున్నారు. ఇలాంటివన్నీ చెప్తా ఉన్నారు. సరే, మరి వాళ్ళు చెప్తున్నారు బానే ఉంది మీరు. మరి మీ పిల్లల్ని మీ భవిష్యత్తు, వాళ్ళ భవిష్యత్తు మీ దగ్గర ఉంది గదా! మరి మీరెందుకు అలా చూస్తున్నారు, చేస్తున్నారు? సో, దానికోసం మీరు ప్రత్యేకంగా పాఠశాలలో కలవడమే కాదు, మీ ఇంటి దగ్గర కూడా మీ పిల్లవాడు చదువుతున్నాడా లేడా? లేకపోతే రాస్తున్నాడా లేదా? రాయకపోతే దానికి తగ్గట్టుగా మనం ఏం చేయాలి? నెక్స్ట్ ఆప్షన్ ఏముంది? అనేది మనం చెప్తే వినట్లేడు. మరి ఏం చేయాలి అప్పుడు? అంటే ఒక ట్యూషన్ ఏర్పాటు చేసుకోండి. లక్షలు లక్షలు ఫీజులు కట్టిన స్కూల్‌లో మళ్ళా ట్యూషన్ ఏంటి సార్ అనొచ్చు మీరు. కానీ పిల్లవాడు ఎప్పుడైనా పాఠశాల ఉన్నంతసేపు చదువుతాడు. ఇంటికి రాగానే మళ్ళీ అవి అయితే ఉన్నాయో అవి చదవడం చేస్తే గనక చదువు మర్చిపోడు. అదే ధ్యాసలో ఉంటాడు. సో, ఎప్పుడైతే వేరే వర్క్‌లోకి షిఫ్ట్ అయిపోతుందో బ్రెయిను, అప్పుడు చదవాలన్నా చదవలేడు, రాయాలన్నా రాయలేడు. అది మొత్తం ధ్యాస మర్చిపోతుంది. మళ్ళీ స్కూల్‌కి రాగానే కొత్తగా అవుతుంది. సో, ప్రాబ్లమ్ ఎక్కడుంది అంటే స్కూల్‌లో లేదు. స్కూల్‌లో చెప్పేవాళ్ళు స్కూల్‌లో చెప్తుంటారు. ఇంటికొచ్చిన తర్వాత మళ్ళీ మనం చేసే పని మనం ప్రత్యేకంగా వాళ్ళ పైన శ్రద్ధ తీసుకుంటేనే అది అవుతది. లేకపోతే అది జరగదు. చాలామంది పేరెంట్స్ అంటున్నమాట, "సార్ మీరేం చెప్తున్నారో ఏమో మా పిల్లగానికైతే ఏం రాయడం వస్తలేదు, ఏం చదవడం వస్తలేదు సార్." సరే సార్ నేను అడిగిన, "సరే మరి మీరు ఇంటి దగ్గర ఏం చేపిస్తున్నారు? ప్రాక్టీస్ చేపిస్తున్నారా? చదువుతున్నారా?" "లేదు సార్ బుక్కు తీపిచ్చినా రాయమంటే కాసేపు రాస్తారు, కాసేపు రాయకుండా అటు ఇటు తిరుగుతారు, మళ్ళీ ఏదో చెప్తారు, మళ్ళీ టీవీ చూస్తారు" అని. అంటే ఎవరిచ్చారది? సో, మీరు వాళ్ళకి గారాబం ఎక్కువ చేయడం వల్ల, చదువులో స్ట్రిక్ట్ లేకపోవడం వల్ల, మీరు వాళ్ళ కోసం 10 నిమిషాలు కేటాయించలేకపోతున్నారు కాబట్టే మీ పిల్లలు అట్లా తయారవుతున్నారు. మరి మేము చెప్తే కూర్చోపెట్టి రాపిస్తే చదువుతున్నారు గదా! రాస్తున్నారు గదా! ఇదే క్రమశిక్షణ ఇంటి దగ్గర గూడా ఉండాలి అన్నదే మా యొక్క ఆలోచన. ఏ పాఠశాలలో చేసే పని అదే, మళ్ళీ ఇంటికొచ్చిన తర్వాత అదే పని చేస్తే గనక పిల్లవాడికి మార్కులు మంచిగొస్తాయి, బాగా చదువుతాడు. రేపు ఫ్యూచర్‌లో వాడు ఏదనుకుంటే అది సాధించగలుగుతాడు. సో, దానికి ఏదైనా పేరెంట్స్ పుషప్ ఉండాలి. ఓకే, మీరు చాలా బిజీ చేయలేం అనుకున్నప్పుడు ఒక ట్యూషన్‌కి పంపించుకోండి. ఆ ట్యూషన్‌లో వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఫస్ట్‌లో పోయినప్పుడు కొంచెం ఇబ్బంది పడతారు. మనకు డబ్బులు పోతేనే బాధ ఉంటది తప్ప, వాని జీవితం వెనక ఫ్యూచర్‌లో ఎంత బాగుంటుందో అనేది మీకిప్పుడు అర్థం కాదు. డబ్బు ఇయ్యాల పోతే రేపైనా సంపాదించుకోవచ్చు. కానీ వాని లైఫ్, వాని వయసు, వాని టైము తిరిగి వస్తదా? రాదు. అది రావాలంటే మనం కూర్చోబెట్టి చదివించగలగాలి. లేదంటే వేరే వాళ్ళ దగ్గర కూర్చోబెట్టి, అందరూ మధ్యలో కూర్చోబెట్టి కాబట్టి వాడు చదువుతుండు, వీడు చదువుతుండు, వాడు రాస్తుండు, వీడు రాస్తుండు, నేను కూడా రాస్తా. అట్‌లీస్ట్ ఒక 2 నిమిషాలు, 3 నిమిషాలు అస్సలు చదవనోడు కూడా కనీసం 2, 3 నిమిషాలు చదువుతాడు, రాస్తాడు. అది ఒక అలవాటుగా మారిపోతది. సో, ప్రియమైన తల్లిదండ్రులారా, ఓపిక చేసుకొని కూర్చోబెట్టి చదివించుకోండి. నా మాట వినట్లేడు అంటే బయట ట్యూషన్ పంపండి. ఇదే పిల్లల భవిష్యత్తు మారుస్తుంది. ఆ తర్వాత మీరే అంటారు. చాలామందికి ఇది తెలియక వాడిని అలానే వదిలేస్తారు. చివరికొచ్చాకే మా వానికి ఏం రాట్లేదంటారు. బడిలో వదిలేస్తారు, ఈడ వదిలేస్తారు. చివరికొచ్చాకే వాడు దేశం మీద వదిలేసేవానిలాగా
ఏమవుతుందో చివరికి తెలియదు. కాబట్టి నా విన్నపం, నా ఎక్స్పీరియన్స్‌తో మీకు చెబుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా స్పెషల్ కేర్ తీసుకుంటేనే పిల్లవాడు భవిష్యత్తు బాగుంటుంది. మనం చెప్పినట్టుగా వినగలుగుతాడు. లేదంటే ఇక మన చేతికి దొరకడు. ఓకే. బాయ్. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. మీ సాయి కొండల్. లైక్ చేయండి, షేర్ చేయండి నచ్చితే. ఇలాంటి వీడియోలు చేయడానికి నాకు కొంచెం మీ సపోర్ట్ ఇచ్చినట్టుగా ఉంటుందన్నమాట. ఓకేనా. బాయ్ బాయ్.